హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఈరోజు సాటర్డే అంటే ఈరోజు నామినేషన్ డే. ఈ నామినేషన్ డే సరదాగా కామెడీగా అయింది. కానీ ముఖ్యంగా ఈ నామినేషన్ డే ఎక్కువ శాతం విష్ణుప్రియ సోనియా మధ్య ఉన్నింది. ఎందుకంటే మన విష్ణుప్రియ సోనియాని అదే అనడానికి మాటలో అనడం, అదే నిఖిల్కి నీకు ఏదో కాస్త లవ్ ఉందని రకరకాలుగా అనడం, ఇంకా మళ్ళీ అదే విధంగా మళ్ళీ మన సోనియా బాగా ఏడ్ చేసింది. ఇంకా దానివల్ల సోనియా కాస్త సేఫ్ అయిపోయింది. ఇంకా మ్యాటర్లోకి పోదాం. పోయే ముందుగా ఈరోజు ఏంటంటే వినాయక చవితి కాబట్టి నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ స్వీట్లు, అదేవిధంగా కొన్ని హాట్లు కూడా ఇచ్చాడు. స్వీట్లు ఏంటంటే లడ్డులు ఇచ్చాడు. తర్వాత ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఏంటంటే నాగార్జున గారే ఆయనే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. కానీ ఈ బిగ్ బాస్ సీజన్లో మాత్రం ఇది ఫస్ట్ ఎలిమినేషన్ డే కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వీక్ అయింది, ఒకరు ఎలిమినేట్ అవుతారు. దీనికి ఏంటంటే వాళ్ళ మైనస్లు ప్లస్ల గురించి చెప్పుకోమన్నాడు ఆయన. వాళ్ళందరికీ ఒక రెడ్ బ్యాండేజ్లు కట్టాడు. అంటే రెడ్ కట్టాడు అనమాట. ఇక్కడ లోపల ఒక బ్యాండేజ్ ఉంటుంది. వీళ్ళకి కత్తులు ఇచ్చాడు, 3 రకాల కత్తులు. ఒకటి చురకత్తి, 2 డబుల్ కత్తి, ఇంకోటి ఏంటంటే నార్మల్ కత్తి. చురకత్తితో పొడి అంటే బ్లాక్ కత్తితో పొడిస్తే నెగిటివ్ ఎనర్జీ, ఇంకా డబుల్ కత్తితో పొడిస్తే ఇంకా 2 పక్కల కోపంతో ఉన్నట్టు, ఇంకా నార్మల్ కత్తితో పొడిస్తే మంచిదనం అనమాట. అంటే ఒకరి మీద ఒకరు మైనస్లు చెప్పచ్చు, ప్లస్లు చెప్పచ్చు. ముందుగా మన విష్ణుప్రియ గురించి చెప్తాం. మన విష్ణుప్రియ మన సోనియాని వేసేసింది. అదే వాళ్ళిద్దరికి గొడవైంది కదా, ఆ గొడవ గురించి. ఆ గొడవలో ఫస్ట్ సోనియా తనని అనిందని, ఆ గొడవలో సోనియా ఫస్ట్ వచ్చి విష్ణుప్రియని గెలికిందని చెప్పింది. అక్కడ మొత్తం క్లియర్గా చూస్తే అక్కడేమో విష్ణుప్రియ వెళ్ళి మన సోనియాని గెలికింది. ఇంకా ఆ గొడవ అలాగే అయిపోయి ఇంకా నాగార్జున గారు విష్ణుప్రియని తిట్టారు. అదే ఇంక నుంచి జాగ్రత్తగా ఉండదు అని. తర్వాత విష్ణుప్రియ ఓకే చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన సోనియా బేబక్కని వేసేసింది. ఎక్కువ శాతం ఇప్పుడు ఈ షోలో బేబక్కని నిఖిల్ని ఎక్కువ మంది పొడిచారు. అంటే కొంతమంది మంచిగా చెప్పారు, చెడుగా చెప్పారు, కానీ చెడుగానే ఎక్కువ మంది చెప్పారు. ఇంకా ఎక్కువ అయితే నిఖిల్ని అయితే 5 మంది వేసేసారు. వాళ్ళలో అభయ్ నవీన్ ఒక్కడే మంచిగా అంటే మంచితనంతో చెప్పాడు. అంటే నిఖిల్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. తను భయపడకుండా ఆడితే ఇంకా పెద్దలు అవుతాడు. ఇంకా బిగ్ బాస్ విన్నర్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. ఇంకా మన బేబక్కని అయితే మళ్ళీ బేబక్కని కూడా ఎక్కువ మంది వేసారు. మన నిఖిల్, సోనియా, ప్రేరణ అందరూ ఇంకా బేబక్కని వేసారు. ఇంకా ఆ తర్వాత మన బేబక్క నిఖిల్ని వేసింది. ఇంకా అట్ట పోతే మన శేఖర్ భాష ఏమో నాగమణికంటని పొడి చేసాడు. ఎందుకంటే నాగమణికంట వచ్చినప్పుడు నుంచి డిసప్పాయింట్గా ఉండడం, ఒక్కడే ఉండడం, ఎవరితో మాట్లాడకుండా తను ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నాగార్జున గారు అడిగారు ఏమనంటే, తను ఒక్కడే మాడుకుంటే నీకెందుకు, నీ పన్ను చూసుకోవచ్చు కదంటే అట్ట కుదరదండి, అందరితో పాటు అందరితో పాటు కలిసి మెలిసి సరదాగా నవ్వుకుంటా పాడుకుంటా ఆడుకుంటా పాడుకుంటుంటే ఇది బిగ్ బాస్ హౌస్లో అందరూ కలిసి ఉండొచ్చు. అంటే అలా కుదరదు, ఇక్కడ గేమ్ టాస్ ఇచ్చారు, టాస్ని బట్టి పోవచ్చు అని ఇంకా అలాగే డిస్కషన్ అయింది. ఇంకా శేఖర్ భాషను మాత్రం మన ఆదిత్య ఓం వేసాడు, నెగిటివ్ గానే పొడిచాడు. ఎందుకంటే తను గేమ్ బాగా ఆడలేదని, పైగా బతకంగా ఉంటున్నాడని ఇంకా ఇది అయింది. యశ్విన్ మాత్రం 3 వేసారు. ఇంకా యశ్విన్ మాత్రం నాగమణికంట సోనియా పొడిచారు. ఎందుకంటే హౌస్లో కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తున్నారని అటెట్ అయింది. ఇంకా కిర్రాక్ సీత కూడా మన నిఖిల్ని పొడిచేసింది. కిర్రాక్ సీత కూడా మన నిఖిల్ అన్ననే పొడిచేసింది. నిఖిల్ అన్నని ఎక్కువ మంది అంటే డామినేట్ చేశారు. కానీ నిఖిల్ అన్న మాత్రం అభయ్ నవీన్ ఒక్కడే సపోర్ట్ చేశాడు. ఇంకా ఆదిత్యని, ప్రేరణ, పృథ్వీ ఇద్దరు పొడి చేశారు. నెగిటివ్ గాని చెప్పారనమాట, తను అది అని. ఇంకా అలాగే చూస్తూ ఉండగా ఈ గేమ్ ఇంకా ఎంతతో కొద్దిగా క్లోజ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ గేమ్లో ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ గేమ్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. అంటే మంచిగానే చెప్పచ్చు, చెడుగానే చెప్పచ్చు. కానీ ఎక్కువ శాతం చెడుగానే అందరికి అయిపోయినాయి. అంటే వీళ్ళు పోయిన వారానికి ఇలా ఫుల్గా గొడవలు, కొట్లాటలు కూడా ఇంకా అయ్యేట్టుగా ఉన్నాయి ఇంకా ముందు. కానీ గొడవలు భయంకరంగా అయ్యాయి, ఇంకా మామూలుగా అయితే లేవు. ఇంకా రేపు సండే ఎలిమినేషన్ డేగా చెప్పాడు. ఇప్పుడు ఒక 6 మందిని పైకి లేపాడు. ఈ 6 మందికి ఓటింగ్లు ఉన్నాయి. ఎవరెవరికో మనందరికీ తెలిసిందే. మన శేఖర్ భాషకి, పృథ్వీకి, సోనియాకి, విష్ణుప్రియకి, ప్రేరణకి,
నాగమణి కట్టకి వీళ్ళందరికీ ఎలిమినేషన్స్ ఉంటాయి. వీళ్ళందరిలో 6 మందిలో మన సోనియా తప్పించుకుంది. సోనియాకి ఎక్కువ మంది ఓట్లు వేసినట్టారో నేను కూడా వేసాను. ఇంకా మీరు చూస్తున్నాడే. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో పెడుతూ ఉండే. ఇంకా ఇంతటితో ఇంకా బిగ్ బాస్ ఇంకా క్లోజ్ అయింది. ఇంకా రేపు సండే ఎలిమినేషన్ డే. ఇది రేపు సండే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు బయటకు వస్తారు. ఆ ఒకరెవరో మీరు చూస్తూనండి. నేను రేపు అన్నపురం స్టూడియో దగ్గరికి వెళ్ళి వీడియో తీసి మరి వీడియోలు పెడతాను, మీరు చూడండి. మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి.